ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అక్క నాకు దోశ అక్క. సరే తీసుకో. వాసు, అదేంట్రా వాసు, నువ్వు టమాటా చట్నీ అస్సలు తినవు కదా, మరి ఈ రోజు ఎలా తిన్నావురా? అదేంటి బావ టమాటో తినడా? టమాటా తింటాడమ్మా, టమాటా చట్నీ తినడు. పెద్ద గొడవ చేస్తాడు. అవసరమైతే టిఫిన్ తినడం మానేస్తాడు గాని టమాటా చట్నీ మాత్రం తినడు. నేను వాడి కోసం సపరేట్గా ఈ పల్లి చట్నీ చేశానమ్మా. నీకు చెప్పడం మర్చిపోయాను. ఏ చట్నీ తినను అని నాకు చెప్పుంటే సరిపోతుంది కదా. ఇష్టం లేకుండా ఎందుకు తినడం? నాకు చెప్పడానికి అంత పొగరెందుకు? అలా చేస్తే సార్ కిరీటం ఏమైనా పడిపోతుందా? ఏంటో ఈ మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. సారీ అత్తయ్య. అయ్యో, నాకు మీ అబ్బాయి ఆ చట్నీ తినడం అని తెలియక నేను చేసేశాను. పర్వాలేదమ్మా, ఈ మాత్రానికి సారీ గీరీలెందుకో? వాడికి అన్నింటికీ రుచి తెలియాలిగా. అత్తయ్య, మీ అందరికీ దోశలు రెడీ చేశాను. అమ్మ అక్క లేవగానే సంగీత ఈ దోశలు పెడుతుంది. నేను కొన్ని దోశలు తీసుకుని వెళ్ళిపోతాను. అలాగేనమ్మా. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. అత్తయ్య వద్దత్తయ్య. వాసు ఆగరా. రోజు ఇద్దరు ఇంచుమించు ఒకే టైంకి బయలుదేరుతున్నారు కదా, ఈ రోజు ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావేంట్రా? సంయుక్తను కూడా తీసుకువెళ్ళు. అది కాదమ్మా, ముందు చెప్పింది చెయ్యి. సంయుక్త, నువ్వెక్కమ్మా, వెళ్ళు. జాగ్రత్త. ఇదేంటి, అమ్మ చెప్పగానే వచ్చి కూర్చుంది. ఎక్కడికి తీసుకెళ్లాలో ఎక్కడ దిగుతుందో చెప్పడం లేదు. ఇలా ఎంత దూరం అని తీసుకెళ్ళాలి? గమ్యం లేని ప్రయాణం ఎంతవరకు? లాభం లేదు, మనమే అడగాలి. దిగు. బండి మీద వెళ్ళు అనగానే వచ్చి బండి ఎక్కడం కాదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పాలి. అప్పుడే కదా నిన్నెక్కడ దింపాలో తెలిసేది. అలాగే వడ్డిస్తున్నప్పుడు నువ్వు ఏం తింటావో తినవో కూడా నాకు చెప్పాలి. అప్పుడే కదా నువ్వేం తింటావో తెలిసేది. ఏంటి? అదే నువ్వు కూడా చెప్పాలి అంటున్నా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? టిఫిన్ తింటున్నప్పుడు టమాటా చట్నీ తినను, నాకు పల్లి చట్నీ కావాలి అని అడగాలి కదా. అడగకుండా ఎలా తెలుస్తుంది? అంటే నేనప్పుడు చెప్పలేదని ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నావా? రివెంజ్ కాదు,
బ్రెయిన్లో ఉన్నది చెప్పకపోతే ఎలా ఉంటుందో తెలియాలి అని. సరే, మిమ్మల్ని ఎక్కడ దించాలో చెప్పండి, నాకు టైం అవుతుంది. నువ్వు ముందు అర్థమైందో లేదో చెప్పు. ఏంటి ముందెక్కడో నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు నన్ను దాటుకు నచ్చేసావు. పద, టైం అయిపోతుంది. ఇంకా ఏంటి చూస్తున్నావు? మీ ఫ్రెండ్ వచ్చింది కదా, వెళ్ళు. ఈ పొగరే నాకు నచ్చింది. రేయ్ చెప్పరా. రేయ్, నువ్వు కనుక్కోమన్న ఆడిటర్ గురించి ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు బయటకు వచ్చాయరా. అవునా? నువ్వెక్కడున్నావు చెప్పు, నేను వెంటనే వచ్చేస్తున్నా. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నానరా. సరే వస్తున్నా, ఉండు. చూడు, ఇదివరకు ఇట్లా ఏదీ లేదు. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉండడం కుదరదు. అపాయింట్మెంట్ తీసుకొని రా, వెళ్ళు. ఏంటి ఆయుష ఇది? అడ్డమైన మనుషులు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే అలా చూస్తున్నావు? సారీ సార్. మేడం ప్లీజ్ వెళ్ళండి మేడం. ఏమైంది బేబీ? ఎందుకు ఏడుస్తున్నావు? నాకేడుపు తప్ప ఏం మిగిలింది మామ్? ఏమైందమ్మా? మనల్ని ఇలా రోడ్డున పడేసి నాన్న వెళ్ళిపోయారు. డబ్బులు తీసుకున్న ఆ జాన్ ఫోన్ ఎత్తడమే లేదు. ఎత్తినా ర్యాష్ గా మాట్లాడుతున్నాడు. నువ్వే చూసావుగా మామ్, ఎలా మాట్లాడుతున్నాడో వాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా ఆశ, నా కోరిక ఇంకెలా నెరవేరుతుంది? అందాల ప్రపంచంలో ధృవతారలాగా మిగిలిపోవాలనుకున్నా, కానీ ఇప్పుడు నాకు చీకటి తప్ప వెలుగే కనబడటం లేదు. చూడమ్మా, మీ నాన్న చచ్చిపోయాడేమో కానీ నేనింకా బతికే ఉన్నాను. నేనుండగా నిన్నోడిపోనివ్వను. అసలు ఆ జాన్ గడికి ఎంత పొగరు! మన దగ్గర డబ్బులు తీసుకొని మనల్ని మోసం చేయాలని చూస్తాడా? ఈరోజు వాడంతా తేలుస్తా. పద. ఎక్కడికి మామ్? ఇంకెక్కడికి? ఆ జాన్ గడి దగ్గరికి పద. మాట్లాడుతుంది భానుమతి. మీరు మీ ఇష్టానికి మాట్లాడితే నేను మీ ఇంట్లో పనివాడిని కాదు. మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే నీ దగ్గరకు వద్దామని బయలుదేరాను. నీకెంత ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నిలబడతావు? ఐఎమ్ వెరీ సారీ మేడం. మిమ్మల్ని పర్సనల్గా కలిసి సారీ చెప్దామనే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఏంటి మళ్ళీ కొత్త డ్రామా ప్లే చేస్తున్నావా? ఫోన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా, రెస్పాండ్ కూడా అవ్వకుండా ఇప్పుడు దారి వెతుక్కుంటూ వచ్చానని స్టోరీలు చెప్తున్నావా? ప్లీజ్ మేడం, నేను అన్న మాటలకు నేను ప్రవర్తించిన దానికి కోపం రావడం సహజం. అందుకని మిమ్మల్ని కలిసి జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే వచ్చాను. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. సరే, ఏం చెప్తావో చెప్పు. మేడం, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఫీల్డ్లో
ఎలాంటి రాజకీయాలు, డబ్బు సంపాదించే లావాదేవీలు, అవకాశాలన్నీ ఎలా ఉంటాయో మీకు తెలుసు. పైగా ఇంత కాంపిటీషన్లో కార్పొరేట్ ఎలా డిసైడ్ చేస్తే అలా చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడేం డిసైడ్ చేసింది మీ కార్పొరేట్? మేడం ప్లీజ్, మీరు అలా మాట్లాడకండి. జరిగిన దానికి, నేను అలా ప్రవర్తించిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేను చేసిన దాన్ని సరిదిద్దుకోవడానికే మీ దగ్గరికి వచ్చాను. ఎలా? రేపు ఇండియా వైజ్ కాంపిటీషన్ కోసం కొంతమంది డెలిగేట్స్ వస్తున్నారు, స్పాన్సర్స్ కూడా వస్తున్నారు. రేపు మీరు సౌందర్యాన్ని పంపించారంటే నేను వాళ్ళందరికీ సౌందర్యాన్ని పరిచయం చేసి తనని కాంపిటీషన్ వరకు తీసుకెళ్తాను. ఇది చెప్దామనే వచ్చాను మేడం. ఇంత జరిగాక జాన్ ఆఫీస్కి మామ్ నన్ను పంపిస్తుందా? చూస్తుంటే ఇది నాకు గోల్డెన్ ఛాన్స్లా ఉంది. కానీ మమ్మీ ఏం డిసైడ్ చేస్తుందో ఏంటో. ప్లీజ్ మేడం, ఈసారి నన్ను నమ్మండి. ఎలాగైనా సౌందర్యకి మంచి అవకాశం వచ్చేలా చేస్తాను. చూడు, మళ్ళీ దీంట్లో ఏదైనా వేషాలు వేస్తే నీ అంతు చూస్తాను. జాగ్రత్త. ఈ ఒక్కసారికి నీ మాట నమ్మి రేపు సౌందర్యని పంపిస్తాను. కానీ అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నీ ప్రాణం తీస్తా. అలాంటిది ఏం జరగదు మేడం. ప్లీజ్ ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్సెప్టింగ్. షార్ప్ 10 AM ఆఫీస్కి వచ్చేయండి. మీకోసం అవకాశం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను మేడం. మమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒప్పుకోవేమో అనుకున్నాను, కానీ ఫైనల్లీ యు యాక్సెప్టెడ్. నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఓ, నువ్వు హ్యాపీ కదా? చాలా హ్యాపీ. గుడ్. సరే పద, రేపు ఉదయానికి చాలా ప్రిపేర్ అవ్వాలి. లెట్స్ గో. ఏం జరుగుతుంది సంగీత? అత్తయ్య, అది అక్క బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది కదా, తర్వాత మిస్ ఇండియా కూడా అవ్వాలనుకుంటుందిగా. దానికి సంబంధించిన యాడ్ ఏజెన్సీ అతను అక్కని రమ్మనడానికి వచ్చాడు. ఓ అవునా? దానికి ఎంత ఖర్చు అవుతుంది? అబ్బో, చాలా అవుతుంది అత్తయ్య. సంయుక్త ఏమో ఈ కుటుంబం కోసం ఇంతలా ఆరాటపడుతోంది, వీళ్ళేమో ఇలా ప్రవర్తిస్తున్నారు. సార్, మీరు చెప్పిన మాటే చెప్పాను సార్. ఈరోజు నేను చెప్పినట్టు చేశావు, రేపు కూడా నేను చెప్పినట్టు జరగాలి. అలాగే సార్. సంయుక్త, ఇక్కడికి వద్దామన్నావు ఎందుకు? చెప్తాను, వెయిట్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. చెప్పండి అంటే అలా దిక్కులు చూసారేంటమ్మా? చెప్పండి, ఏంటి? ఎక్కడ? ఏంటమ్మా వెతుకుతున్నారు? చెప్పమంటే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఇక్కడ. భయపడకండమ్మా, నేను మనిషినే, దెయ్యాన్ని కాదు. పర్వాలేదు సార్, మీరు గ్రీస్ పూసుకున్నా తుడుచుకున్నా పెద్ద తేడా ఏం లేదు.
మీరు వచ్చిన పని అంటే చెప్పండి. మేము వర్కర్స్తో కాదు మేనేజర్తో మాట్లాడాలి. అలాగా, జస్ట్ మినిట్. ఇప్పుడు చెప్పండి. అంటే మీరు మేనేజరా? నేను నమ్మలేకపోతున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేనే మేనేజరు, నేనే ఓనరు, నేనే ప్రొపరేటరు. ఈ కంపెనీకి, ఈ ఆఫీస్కి ఓనర్ లీడ్, వన్ అండ్ వన్ ఒక్కటి నేనే, రేపటి కింగ్నే. మరి మీరు అలా గ్రీస్ పూసుకొని కారు కింద ఏం చేస్తున్నారు? కారు ట్రబుల్ వస్తే రిపేర్ చేస్తున్నాను. ఇంతకీ మీరు వచ్చిన విశేషం చెప్పలేదు. కార్ కావాలా, బైక్ కావాలా, ఆటో కావాలా? మా యాప్ లో బుక్ చేసుకుంటే ఒక రేటు, మీరు లేటుగా వస్తే ఇంకొక రేటు. అది కాదు సార్. మరి ఏంటి? మేము నడపడానికి కావాలి సార్. ఏంటి, మీరు డ్రైవింగ్ చేస్తారా? మేము కాదు సార్, నేను. అమ్మో, నేను ఇక్కడ లేడీస్ కి బైక్లు ఇవ్వను కదా. ఎందుకు సార్? అది నా రూల్ అమ్మా. సార్, ఆడవాళ్ళు రాకెట్లలో అంతరిక్షం వైపుకి దూసుకుపోతుంటే మీరేంటి సార్ ఇలా అంటున్నారు? నా బాధ కూడా అదే కదమ్మా. రోడ్డు మీద కూడా రాకెట్ దూసుకుపోతాను భయం, అందుకే ఇవ్వను. సార్, ఒక్కసారి మేము చెప్పేది వినండి సార్. అప్పుడు మీరే బ్రతిమలాడతారు మీ కంపెనీలో పనిచేయమని చెప్పి. నేనెందుకు బతిమలాడతాను? చెప్పేది వినండి సార్. అది సార్ పరిస్థితి. మీరే అర్థం చేసుకుని వెహికల్ ఇవ్వండి సార్. వెహికల్ ఇవ్వకుండా ఏడిపించారంటే ఇంకా వెహికల్ ఇస్తే అమ్మో. ప్లీజ్ సార్, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, కానీ మీరు వెహికల్ ఇస్తే నా ఇబ్బందులన్నీ తీరుతాయి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ కాదనకండి సార్. ప్రస్తుతానికి కారు లాంటివి లేవమ్మా, ప్రస్తుతం బైక్ లాంటివి ఉన్నాయి. మీకు ఇష్టం అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే తీసుకెళ్ళొచ్చు. సార్, కానీ బైక్ అంటే సేఫ్టీ. పర్వాలేదు సార్, నేను బైక్ తీసుకుంటాను. సరే, నీ లైసెన్స్, నీ ఆధార్ కార్డు ఇవ్వమ్మా. చూడండి, బైక్ అయితే 25% కమిషను, ఆటోకైతే కారుకైతే 35% కమిషను. ఆటోకి, కార్కి, బైక్లకి ఏమైనా ప్రాబ్లం వస్తే మీ శాలరీలో కట్ చేసుకుంటాను. బండిని జాగ్రత్తగా చూసుకోవాలి. మా బండిలాగా చూసుకుంటాం సార్. అమ్మా వద్దమ్మా, నా బండిలా చూడండి చాలు. ఇదిగమ్మా కీసు, అదిగమ్మా బండి. థ్యాంక్ యూ సార్. ఏంటి సంయుక్త ఇదంతా? నిన్న రాత్రి నేను ఎంత ట్రై చేసినా కూడా ఒక్క వెహికల్ కూడా బుక్ అవ్వలేదు. అప్పుడు అర్థమైంది ఇదెంత బిజీ సర్వీసో. పైగా మనం ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇలా. ఎనీవే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అదిగో అప్పుడే రైడ్ వచ్చింది, నేను బయలుదేరుతానే. ఏంటత్తయ్య, రోజు మీరు ఇక్కడికి వచ్చి కూరగాయలు తీసుకుంటారా? రోజు కాదమ్మా, వారానికి ఒక రోజు వచ్చి వారానికి సరిపడా తీసుకుంటాను. రోజు రావటం కుదరదు కదా. నాకు చాలా కొత్తగా ఉంది అత్తయ్య, ఇలా కూరగాయలు షాపింగ్ చేయడం. కూరగాయల షాపింగ్ ఏంటమ్మా, నువ్వు నీ అమాయకత్వం.
అమ్మా బీరకాయలెంత? అరకిలో 40, కిలో 70. అదేంటి అరకిలో 40 అయితే కిలో 80 కదా అవుతుంది? మీరు తప్పు చెప్తున్నారు. ఆవిడ కరెక్టే చెప్తుందమ్మా. అదేలా అత్తయ్య? అదంతేలే, నేను తర్వాత చెప్తాను. అమ్మా ఇదిగో కిలో బీరకాయలివ్వు. అటు వెళ్దాం. సరే అత్తయ్య. ఈ మల్లెపూలెంత? మోర 30 రూపాయలు. ఎన్ని మోర్లు ఇవ్వాలి? 3 మూరలు ఇచ్చే. ఇదిగో పదమ్మా. సరే అత్తయ్య. పద. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. రైడ్ బుక్ చేసింది మీరేనా?